అండి, అందరు బాగున్నారా? నేను ఈరోజు ఒక ముఖ్యమైన పని మీకైతే చూపించబోతున్నాను. అదేమిటంటే మొన్న నేను వరంగల్లో కాష్బుగ్గలు తెచ్చిన కాటన్ క్లాత్ తోటి లంగాలు ఏ విధంగా కుట్టాలి, ఏ ఏజ్ వాళ్ళకి, అది మనం అంటే క్రాస్ లంగాలు తొడుగుతాం కదా, ఏ ఏజ్ వాళ్ళకి ఏ విధంగా కుట్టాలి, ఏ విధంగా కుడతాడో చూపిస్తారండి. కాటన్ లంగాలు అయితే 5 రకాలు తెచ్చిన మా అమ్మకి, ఆమెకి ఒకసారి కుట్టిస్తే సంవత్సరం అంతా వస్తాయి. అయితే కాశీబుగ్గ పోయి అయితే తెచ్చిన కదా, పట్టి అయితే ఈ విధంగా కట్ చేసుకున్న నడుము పట్టి చిన్నగా ఫస్ట్ మనం పట్టి పక్కన పెట్టుకొని ఫస్ట్ చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా ఆమెకు నడుము కొద్దిగా పెద్దగా పెట్టినా ఏం లేదు, చిన్న చిన్న కుచ్చులు ఫస్ట్ అయితే కుట్టుకోవాలి. మన లంగాలు మనం కుట్టుకోవడం వలన కూడా మనం స్టిచ్చింగ్ కొద్దిగా దగ్గర కుట్టు వేసుకుంటాం కాబట్టి ఇంకా ఆమెకు ఈ లంగాలు కుట్టేటోళ్ళు ఏడికి పోవాలో ఏందో అనేసి నేనైతే నాకు ఈ లంగాలు కుట్టడం వస్తుంది. ఆయన అయితే ఇది రెండోసారి మా అమ్మకు కుట్టి తీసుకుపోవడం. ఎందుకంటే మా అక్క ఉన్నప్పుడు తీసుకుపోయేదామా, కుట్టించి పంపేది. అక్కడనే జాకెట్లైనా లంగాలైనా చీరలైనా అన్నీ తనే చూసుకునేది. ఇక తను చనిపోయినప్పటి నుండి నేను చూసుకోవాల్సి వస్తుంది. ఇక లంగాలు అయితే చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నా. ఫస్ట్ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఇక తర్వాత మొత్తం లంగా గిల్ని కుట్టుకుంటూ పోవాలి. నడుము సరిపోతుందా లేదో చూసుకోవాలి. ఆల్రెడీ ఒక లంగా కుట్టేసిన, ఇది రెండో లంగా. మన మిషన్ మీద మనం చిన్నగా ఓపిక తెచ్చుకొని రోజు ఒక లంగా కుట్టుకున్న దండిగే లేదు. బయట ఒక లంగా కుడితే మటుకు మాత్రం 60-70 రూపాయలు అంటారు లంగాకి. అందుకే ఇక కుట్టొస్తుంది కదా అని అయితే మిషన్ ఉందని కుడుతున్నా. ఈ విధంగానైతే ఒక చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకున్నా. చూడండి, ఫస్ట్ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. మనకు నడుము సరిపోతుందా లేదా చూసుకోవాలి. మా అమ్మ నడుము అయితే కొద్దిగా నడుము ఆగదు కాబట్టి కొంచెం పెద్దగానే పెడితే చుట్టూ కట్టుకుంటుంది ఆమె. కొంచెం పెద్దగానే పెడుతున్నా నేను నడుము. ఇక పట్టి తీసినాం కదా, నడుము పట్టి ఏ విధంగా కింది వైపు పెట్టుకొని పై వైపు ఇట్లా మలుచుకోవాలి. ఇదైతే కింది పట్టి పెడుతున్నా నేను. ఇది పై కూచుల కాడ కాకుండా కాలు దగ్గర ఒక పొడుగుండొద్దు లంగా పట్టి పెడుతున్నా. పైన ఇది నడుము పట్టి పెడుతున్నా. కొంచెం నాడకు వదిలిపెట్టి కుట్టుకోవాలి. పట్టి కింది వైపు కుట్టి ఫస్ట్ పై వైపు ఇట్లా మలవాలి. ఈ విధంగానైతే లంగాలు కుట్టడం అయితే జాయింట్ చేసిన, నడుము పట్టి కుట్టి పక్కలకు జాయింట్ చేసి లంగా పొడుగైతే ఉండొద్దు మా అమ్మకి. ఇక ఈ విధంగానైతే లంగా అయితే కుట్టిన. చూడండి, ఆమెకు సరిపోతుంది. మా అమ్మని చూసారు కదా మొన్న. ఇది లంగా కొద్దిగా నడుము ఎందుకు తక్కువ అనిపించింది, నడుము సరిపోతుందో లేదో అమ్మకు అనేసి అది కొద్దిగా వెడల్పు కుట్టిన. నేనైతే ఇక 5 కలర్లు అయితే తెచ్చిన, ఒకసారి కుట్టేస్తే ఇక పని అయిపోతుందని 2 లంగాలు అయితే కుట్టిన. నిన్నొకటి ఇవాళ ఒకటి అయితే లంగా కుట్టిన. 5 కలర్లు ఏమేమి తెచ్చినో చూద్దాం రండి. అవి 3 కలర్లు అయితే తెచ్చిన. ఇక 3 కూడా కుట్టాలి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.